హాయ్ వ్యూవర్స్, ఇవాళ మనం విజయవాడలో కొత్తగా స్టార్ట్ చేసిన కైలాష్ పర్వత్ రెస్టారెంట్కి వచ్చాం. ఇది వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్లో ఉంది. ఇండియాలో కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి. ఇప్పుడు రీసెంట్గా విజయవాడలో సందీప్ జైన్ అనే ఆయన పెట్టారు. సో ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటి, వీళ్ళ దగ్గర ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది, ఇది ఎలా జరుగుతుంది విజయవాడలో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పదండి వెళ్దాం. హాయ్ సందీప్ గారు. సందీప్ జైన్ గారే కైలాష్ పర్వత్ మనకి ఇక్కడ విజయవాడలో పెట్టింది. ఆయన అడిగి దాని స్పెషాలిటీ తెలుసుకున్నాం. సందీప్ గారు హాయ్ అండి. హాయ్ సార్. మీకు కైలాష్ పర్వత్ విజయవాడలో పెట్టాలి అని ఎందుకు ఐడియా వచ్చిందండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయవాడలో ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఏం లేవు సార్ మనకి. సో ఇది మేము ప్రతి సండే బయటికి వెళ్ళినా సరే ఎక్కడైనా సరే వెళ్దాం అంటే వెజిటేరియన్ రెస్టారెంట్ దొరికేది కాదు మాకు. సో నాకు ఆల్రెడీ ప్యాషన్ ఉండేది ఇది. సో దానివల్ల నేను చాలా ట్రై చేసి బెస్ట్ రెస్టారెంట్ వెజిటేరియన్లో రెస్టారెంట్ ఏది ఉందో ట్రై చేసాం. 2 years సర్చ్ చేసిన తర్వాత కైలాష్ పర్వత్ అని మేము గోవాలో తిన్నాం ఫస్ట్ టైం. అక్కడ తిన్న తర్వాత ఈ టేస్ట్ చాలా బాగుందంటే ఫ్రాంచైజీ అడిగాం. అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. 2 years పట్టింది విజయవాడ రెస్టారెంట్ ఓపెన్ చేద్దాం. మాకు చాట్స్ ఇస్ ఆసమ్. వెజిటేరియన్ నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే కర్రీస్ కానీ రోటీస్ కానీ ఈవెన్ సిజ్లర్స్ ఆర్ సో గుడ్. టేస్ట్లో చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ పనీర్ టిక్కా ఇవన్నీ చాలా బాగుంటుంది. కైలాష్ పర్వత్ అనే ఈ బ్రాండ్ నేను చాలా చోట్ల ఉన్నా, మన ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ చాలా కంట్రీస్లో కానీ ఉన్నాయి. సో అంటే ఏంటండి ఈ బ్రాండ్ కొన్న స్పెషాలిటీ ఏంటి? వాట్ ఈస్ ది రీజన్ దట్ ఇట్ ఈస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్? టేస్ట్ ఈస్ సూపర్ సార్. దాని టేస్ట్ అసలు మన వెజిటేరియన్ అంతటి మంచి టేస్ట్ నేను ఎక్కడ చూడలేదు. చాలా బాగుంటుంది. మీరు నార్త్ సైడ్లో కానీ మన నార్త్లో చాలా తక్కువ ఉంది, కానీ ఈస్ట్ సౌత్ వైపు చాలా ఉంది సార్. ఈవెన్ బెంగళూరులో 13 బ్రాంచెస్ ఉన్నాయి. అది బెంగళూరులో 13 బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నైలో 3 బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే కూర్గ్లో ఉంది, ఊటీలో ఉంది. సో దే ఆర్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ కంట్రీస్. వేరే కంట్రీస్లో ఎక్కడ ఉన్నాయండి? స్విట్జర్లాండ్లో ఉంది సార్, నెదర్లాండ్స్లో ఉంది, జర్మనీలో ఉంది, యుఎస్లో ఉంది, సౌదీలో ఉంది, బాలీలో ఉంది, థైలాండ్లో ఉంది, హాంకాంగ్లో ఉంది, సింగపూర్లో ఉంది. చాలా చోట్ల ఉన్నాయి సార్. ఇంకా చాలా వస్తున్నాయి. 11 countries దాకా ఉన్నాయని. కెనడాలో కూడా ఉంది. చాలా వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి సార్. చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ 150 బ్రాంచెస్ ఆర్ స్టిల్ వెయిటింగ్ లిస్ట్ ఉంది ఇప్పుడు. ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ వరల్డ్ వైడ్ ఎన్ని బ్రాంచెస్ ఉండొచ్చండి? మొత్తం 85 బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఇండియా వైడ్. అండ్ వరల్డ్ వైడ్లో వచ్చి 100+ బ్రాంచెస్ ఉన్నాయి సార్. లైక్ విజయవాడ పీపుల్, వీఆర్ లక్కీ దట్ వీ హ్యావ్ 1 branch ఇన్ విజయవాడ ఆల్సో. థ్యాంక్స్ అండి మాకు విజయవాడకి ఒక బ్రాంచ్ తీసుకొచ్చినందుకు. ఇప్పుడు మీరు ఈ ఆ క్వాలిటీ కానీ ఆ టేస్ట్ కానీ మెయింటైన్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఆల్రెడీ మేము ఆల్మోస్ట్ 15 days పట్టింది సార్. మేము ఫుడ్ టేస్ట్ చేసాం ఫస్ట్. ఇక్కడ వచ్చిన షెఫ్లు అందరితో టేస్ట్ చేసిండే ఐటమ్స్ ఏం బాగుంటున్నాయి, ఎక్కడ దొరుకుతుంది, బాగున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేము కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మాకు ఏపీలో ఎక్కడ దొరకట్లా. అవి కొన్ని ఐటమ్స్ మేము అవుట్ ఆఫ్ ఏపీ తెప్పిస్తున్నాం. టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వకుండా, ఎక్కడైనా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ఆ జాగ్రత్తలు మేము ఆల్రెడీ తీసుకుంటున్నాం. డైలీ స్టాక్లో వస్తుంది మాకు. బయట నుంచి వస్తాయి, ఏపీ కాకుండా బయట నుంచి తెప్పిస్తున్నాం. ఆ టేస్ట్ మెయింటైన్ చేసుకుంటాం. ఈ పనీర్ ఒకసారి మీరు టేస్ట్ చేయండి సార్. ఇలాంటి పనీర్ నాకు తెలిసి మీరు విజయవాడలో ఎక్కడ తినలేకపోయి ఉంటారు నాకు తెలిసి. ఓకే, ఒకసారి ట్రై చేయండి మీరు పనీర్. షూర్. చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి పన్నీరు. ఈ పన్నీర్ మేము విజయవాడలో రెస్టారెంట్స్లో రబ్బర్ లాగా అసలు
ఆర్టిఫిషియల్ పన్నీర్ అని చాలా వచ్చేసినాయి. సో మీరు ఎలా స్పెషాలిటీ సార్, ఇది మా స్పెషాలిటీ. ఈ పన్నీర్ మేము విజయవాడలో ఆల్మోస్ట్ మిల్కీ మిస్ట్ కానీ, అమూల్ కానీ, విజయ కానీ లోకల్లో తయారు చేసే డైరీ వాళ్ళ దగ్గర పన్నీర్ తెప్పించాం. ఆల్మోస్ట్ 6-7 చోట్ల మేము పన్నీర్ తెచ్చి ట్రైల్ చేస్తుంటే నాకు టేస్ట్ నచ్చలా. సో మా వాళ్ళని అడిగాను, నేను షెఫ్ని కానీ మా హెడ్ ఆఫీస్ని అడిగితే ఇంకా ఎక్కడ పన్నీర్ బాగుంటుంది అని చెప్తే నాకు ప్లేస్ చెప్పారు. అక్కడి నుంచి తెప్పించుకుని అక్కడ బాగుంటుంది, అక్కడ మేము ఆల్రెడీ మా రెస్టారెంట్ తెప్పిస్తున్నాం. నేను ట్రైల్ చేసి ఒకసారి ఒక ఫస్ట్ ఒక 2 kgs పంపించాను, నేను ట్రైల్ చేస్తాను. అది తినిన తర్వాత నాకు ఇంకేం పన్నీర్ వద్దండి, నాకు డైలీ నాకు ఇంత క్వాంటిటీ నాకు పన్నీర్ మీరు పంపించేయండి అని చెప్పి సార్ డైరెక్ట్గా. సో మన ఆంధ్ర నుంచేనా? ఆంధ్ర కాదు సార్, ఇది వేరే స్టేట్ నుంచి తెప్పిస్తున్నాను సార్. ప్రతిరోజు మీకు పన్నీర్ వేరే స్టేట్ నుంచి వస్తుందండి? ప్రతిరోజు సార్ మార్నింగ్ 8 o'clock నాకు డైలీ పన్నీర్ ఇక్కడ డెలివరీ వస్తుంది సార్. ఓ, అది మీకు దానికే చాలా ఎక్స్పెన్సెస్, ఓవర్ హెడ్స్ అయిపోతుంది. అన్నీ అవుతున్నాయి సార్, కానీ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా, టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వకుండా జనాలకి అందరికీ మంచి ఫుడ్ మంచి టేస్ట్ ఇవ్వాలని చెప్పి ఆ కోరిక ఆ ప్యాషన్తోనే మేము బయట తెప్పిస్తున్నాం. జనాలు బయట అందరిలా రెస్టారెంట్ లాగా మేము మిల్కీ మిస్టో ఏదైనా అమూలో ఏదో వాడేసేయచ్చు అని అలా వద్దు, కానీ మనకి టేస్ట్ ఇద్దాం, మన క్వాలిటీ ఇద్దాం అని చెప్పి ఈ పని తెప్పిస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ మ్యాంగో మేనియా అని మీరు మెనూ పెట్టారు. దిస్ ఇస్ సమ్మర్ స్పెషల్ సార్. సమ్మర్ మ్యాంగో అవైలబిలిటీ దాన్ని బట్టి ఇది స్పెషల్ మ్యాంగో స్పెషల్ సమ్మర్ స్పెషల్ ఇది. ఓకే. దిస్ ఇస్ ఆంపన్నా ఇస్ లిటిల్ బిట్ మన స్వీట్ అండ్ సోవర్ లో మిక్స్ అయ్యి ఉంటుంది. మ్యాంగో లస్సీ ఇస్ ది బెస్ట్ లస్సీ వీఆర్ హ్యావింగ్ హియర్ రైట్ నౌ. మిల్క్ షేక్ ఈస్ గుడ్. దిస్ మిల్క్ షేక్ విత్ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది. అమ్రస్ పూరి ఉంటుంది. మ్యాంగో దిస్ ఇస్ మేడ్ ఫ్రమ్ అల్ఫాన్సో మ్యాంగో, నాట్ ఫ్రమ్ విజయవాడ, మన లోకల్ మ్యాంగో కాదు ఇది. ఇది కూడా మ్యాంగో కూడా మేము ముంబైని తెప్పిస్తున్నాం. స్పెషల్గా ముంబైని తెప్పించి ముంబై మ్యాంగో, రత్నాగిరి మ్యాంగోస్, అల్ఫాన్సో మ్యాంగోస్ ఉంటాయి, దాంతోనే తయారు చేస్తున్నాం సార్ మొత్తం ఇది మేము. ఓకే, మ్యాంగోస్ అండి అని చాలా ఉన్నాయి. ఇది ఓన్లీ మన సమ్మర్ టైం వరకు లిమిటెడ్ 2 months మెన్యూ ఉంటుంది సార్ ఇది. ఓకే, సమ్మర్ 2 months. వెరీ నైస్. మ్యాంగో ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు, ఖచ్చితంగా ట్రై చేస్తారు. ప్లస్ ప్రతి 2 months 3 monthsకి కొత్త మెన్యూ కాస్ట్ వస్తూ ఉంటాయి. అంటే జస్ట్ యాజ్ ఎ సీజనల్గా ఏమేమి కొత్త సీజనల్ ఏమి ఉన్నాయో దాని పక్కన అలా సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ డిషెస్ వస్తాయి. కొన్నిసారి గుజరాతీ కానీ, మార్వాడీస్ కానీ, రాజస్థానీ కానీ మెన్యూస్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ప్రెసెంట్ ఏవే టైప్ ఉన్నాయండి? అంటే చాట్స్ ఇలా మన దగ్గర చాట్స్ ఉన్నాయి సార్, చాట్స్ ఉన్నాయి, చైనీస్ ఉంది, ఇటాలియన్ ఉంది, యూరోపియన్ ఉంది, ప్లస్ నార్త్ ఇండియన్ కర్రీస్ కానీ, రోటీస్ కానీ, బాస్కెట్స్ కానీ, పరాటాస్ కానీ, ఆల్ రకంగా సండేస్ రైస్ బిర్యానీ ఉంది. ప్లస్ ఈవెన్ సండేస్లో కూడా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఉంది విత్ రబడీ కానీ, విత్ గులాబ్ జామున్ అని జామున్ జన్నత్ ఉంది. గులాబ్ జామున్తో పాటు మేము రబడీ ఇస్తాం, బ్రౌనీ హాట్ బ్రౌనీ సిజిలింగ్ విత్ బ్రౌనీస్ అని ఇస్తాం. అన్నీ రెడీ, మేము ఇక్కడ రెడీ చేస్తాం, మేము బయట నుంచి ఏం పర్చేస్ చేయము. ఇంకా మీ దగ్గర అన్నీ ఉన్నాయి, ఇంకా లేని నాకు కనపడలేదు. ఎందుకంటే విజయవాడలో ఎక్కువగా తినేది ఆ బిర్యానీస్ అని, చాట్స్ అని ఏం తింటారు, అన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ డెజర్ట్స్, స్టార్టర్స్, మెయిన్ కోర్స్ అన్నీ ఉన్నాయి. సో ఎలా ఉందండి ఇప్పుడు మీరు రీసెంట్ గా స్టార్ట్ చేశారు కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? 20 days అయింది సార్ మాకు. 20 days. ఓకే. కానీ రెస్పాన్స్ చాలా బాగుంది. అందరినీ ఇంటరాక్ట్ చేస్తా ఉన్నా నేను, టేస్ట్ వైజ్ లో కానీ కాంప్రమైజ్ ఎక్కడైనా అవుతున్నాయంట. అందరు హ్యాపీగా ఉన్నారు. చాలా టేస్ట్ చాలా బాగుందండి, ఇలాగే మెయింటైన్ చేయండి ఓకే అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. మన రెస్టారెంట్ కెపాసిటీ ఎంతమంది కూర్చోవచ్చు అండి? ఇది ప్రస్తుతానికి అయితే 84 members రెస్టారెంట్స్ కెపాసిటీ సార్ ఇది. ఓకే. పైన కూడా ఒక ప్లాన్ చేస్తున్నాం, ఒక 100 members-కి బ్యాంక్వెట్ హాల్ టైప్. ఓకే, ఇంకా సపరేట్ గా వాళ్ళకి ఒక పార్టీ టైప్ స్పేస్ ఇచ్చేయచ్చు కావాలనుకుంటే. ఓకే షూర్ అండి, తప్పకుండా. రెస్టారెంట్ ఇలాగే మంచి క్వాలిటీ ఫుడ్, మంచి టేస్ట్తో ఇలాగే ఎప్పుడు మెయింటైన్ అవ్వాలని మీలాంటి అందరూ సహకరిస్తే అందరూ తప్పకుండా మా సిటీ కేబుల్ వ్యూవర్స్ అంతా చూసి ఖచ్చితంగా వచ్చి ట్రై చేస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. కైలాష్ పర్వత్ హెడ్ షెఫ్
సౌత్ రీజనల్ హెడ్ షెఫ్ అయిన నితీష్ సింగ్ గారితో మాట్లాడదాం. నితీష్ జీ, హలో. Hi, hello. कैसे हैं आप? Good afternoon, everybody. And I'm very hopefully to serve in Vijayawada. Is it our signature Kailash Parbat from Mumbai? We are very like a vintage since service through 1952. So I am very thankfully to work here and very thankfully to Vijayawada people to accept me. Served to as like a restaurant, either chaat items and the Sindhi food, the North Indian cuisine is everything. A little bit basically different from the other restaurant, actually multi cuisine or non-veg. So we are veg, pure veg, and especially for Jain. So we are very proudfully to serve here and nice and thank you to Vijayawada people. నితీష్ జీ, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనకి ఇక్కడ చాలా వెజ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కైలాష్ పర్వత్కి దానికి డిఫరెన్స్ ఏంటి? వాట్ కెన్ వి ఐడెంటిఫై? It is different other restaurant like we are serving proper Jain and very hygienic and very clean and served to authentic and proper recipes. It is I never find like in like a street food. So this is basically traditional authentic Bombay street food. So we are serving all our countries like 11 countries and more, and we have now running in across the world almost for 45 more and outlets. What are the measures you take to maintain the food quality all the time in the same way? Yeah, this is actually our signature, which ingredients available in local, so I can buy, which is not provide local city, so I buy from Mumbai, buy from Bangalore, buy for Chennai. Even like some vegetables, English vegetable, we can put order from Hyderabad. Paneer is from Chennai, and a little bit high expensive from Bangalore, from Mumbai. We are actually this service or our signature uniform is any outlet of across the world. We are serving same uniform, same crockery, same cutlery, same staff. We are training to in Bombay and then transfer to separate for all outlets. సో ఇక్కడ మా విజయవాడ జనాలందరికీ మీ ఫుడ్ నచ్చుతుందా? హౌ ఇస్ ద రెస్పాన్స్? Yeah, super. And very thankfully for Vijayawada people, I love you, love it, and thank you very much for core team from head office from Mumbai. And we are very thankfully and more, and again I'll open in Andhra Pradesh. Thank you very much. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నితీష్ జీ. Nice to meet you. We are very happy that you came from so far. Yeah. And you are giving us very tasty food here in Thank you. Vijayawada. I worked with my career started from Vijayawada only, in the Gateway Hotel, MG Road. So I'm very touch in Andhra Pradesh and Telugu people. I learned also little bit Telugu, kunchum. Right? Yeah. ఆ విషయం తెలుసుంటే మిమ్మల్ని మొత్తం తెలుగులోనే ఇంటర్వ్యూ Yeah. చేశాను. Thank you very much. Okay, thank you. Thank you, Vijayawada people. Thank you very much. Nice. హాయ్ బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? Sagar అండి. సాగర్, హౌ డిడ్ యూ ఫీల్? వాట్ డిడ్ యూ ఆర్డర్? హౌ ఇస్ ది ఫుడ్? We ordered couple of rotis, dal khichdi, few desserts. Very good అండి, చాలా బాగుంది. బాగుందా? చాలా. మీరు ఫస్ట్ టైం వస్తున్నారు ఎక్కడికి? No, ఇది second time. సెకండ్ టైం. సో యూ కేమ్ విత్ యువర్ ఫ్రెండ్స్? ఓకే. Yeah. అందరికి అన్ని ఐటమ్స్ బాగా నచ్చాయి? చాలా బాగున్నాయండి. వెజిటేరియన్ ఫుడ్లో మస్ట్ ట్రై రెస్టారెంట్ ఇన్ విజయవాడ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, మీరంతా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చినట్టు ఉన్నారు ఇక్కడికి. మధ్యాహ్నం లంచ్కి వచ్చారా? ఓకే, మీరు ఏం ఆర్డర్ చేశారు? మీకు ఏం నచ్చింది? లేకపోతే ఇంకేమైనా ఇంప్రూవ్ అవ్వాలా ఏంటి? మీ రివ్యూ ఇవ్వండి ఒకసారి. మేము ఆర్డర్ చేయడం వచ్చేసి పన్నీర్ టిక్కా మస్తానీ ఒకటి, దాంతోపాటు మంచూరియా, బటర్ నాన్, పన్నీర్ బటర్ మసాలా, అవి అన్నీ ఆర్డర్ చేసాము. అన్నీ బాగున్నాయి, అన్నీ గుడ్ ఫుడ్. ఓకే, మాకు ఒకళ్ళ దగ్గర తీసుకుంటే అన్ని ఐటమ్స్ రివ్యూస్ వచ్చేలాగా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఎంతమంది వచ్చారు కాబట్టి మాకు ఒకే చోట అన్నీ కవర్ అయిపోయినాయి. సో మీకు బాగా ఏది నచ్చింది? వీళ్ళందరికీ పన్నీర్ టిక్కా మస్తానీ బాగా నచ్చింది. నాకు తెలిసి మీరు మేనేజర్ ఏమో అందరూ మీరే చెప్పేస్తున్నారు. బ్రదర్, నీకేం నచ్చింది? చోలే భటూరా నచ్చింది నాకు. చోలే భటూరా బాగా నచ్చింది. ఓకే, ఏమన్నా డెజర్ట్స్ చెప్పారా? ఓకే, ఈ మ్యాంగో మేనియా అని పెట్టారు కదా, మ్యాంగోకి సంబంధించి ఏమని చెప్పారా? ఓకే, మెయిన్ కోర్. సో అన్నిట్లో
మీకు బాగా బెస్ట్ అంటే మళ్ళీ వచ్చి తినాలి అనిపించింది ఒక స్పెషల్ ఐటమ్ ఏమైనా ఎవరైనా చెప్పండి. ఏం తినబుద్ధి కాలేదా? యాక్చువల్లీ నేను నాన్ వెజిటేరియన్, కానీ ఇక్కడికి వచ్చి వెజ్ టేస్ట్ చేశాను, కానీ చాలా బాగుంది. ఓకే నెక్స్ట్ టైం కూడా ఇక్కడికే వద్దామని చూస్తున్నాను ఇంకా. ఓకే యు ఆర్ సేవింగ్ సో మెనీ హెన్స్ నో. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చి కైలాష్ పర్వత్తో మ్యాంగో మ్యానియా టేస్ట్ చేయండి. చాలా బాగున్నాయి మ్యాంగోతో వీళ్ళు చేసినవి. ఇది కానీ ఈ మ్యాంగో ఆల్ఫాన్జో కానీ చాలా బాగుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ మంచి ఫుడ్ తినచ్చు. అంతా ప్యూర్ వెజిటేరియన్, వెజ్ లవర్స్కి కూడా ఇది చాలా మంచి ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది. చాలా రెస్టారెంట్స్లో నాన్ వెజ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వెజ్ ఐటమ్స్ చాలా తక్కువగా లిమిటెడ్గా ఉంటాయి. సో ఇక్కడ వెజ్ లవర్స్ ఎవరన్నా నెంబర్ ఆఫ్ ఐటమ్స్తో పాటు మంచి టేస్ట్ అండ్ క్వాలిటీ కూడా, ఇందాక కూడా మనం చూసాం కొంతమంది నేను ఓన్లీ నాన్ వెజ్జే తింటాను కానీ ఇక్కడికి వచ్చి వెజ్ తిన్నాక నాకు మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలనిపిస్తుంది అంటున్నారు. సో చాలా రేర్గా ఉంటాయి ఇలాంటి వెజ్ ఆప్షన్స్. తప్పకుండా మీరు కూడా వచ్చి టేస్ట్ చేసి మీ రివ్యూ చెప్పండి, మా కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ రామ్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్. సైనింగ్ ఆఫ్. బాయ్.